ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఇక్కడ మనం కూడా పరిశ్రమలు చెప్పుకున్నాం. మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో BHL పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. వెంకటగిరి సమీపంలో ఉన్న మన్నవరంలో హెలికాప్టర్ పరిశ్రమ రానుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైంది. అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో 20,000 ఉద్యోగాలు అని చెప్పారు కూడా చెప్పడం జరిగింది. 20,000 ఉద్యోగాలు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది. గతంలో ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు విలీనం అయిపోయింది. ఎక్కడా కూడా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ మనం కూడా పరిశ్రమలు చెప్పుకున్నాం. మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో BHL పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. కానీ పేరుకి చిత్తూరు జిల్లా అయినా మనం వెంకటగిరిలో దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా 1400 ఎకరాలు భూమి ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చున్నాం. అయితే అందులో ఫారెస్ట్ ఉంది, 1100 ఎకరాలు ఫారెస్ట్ ఉంది, 300 ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేదాన్నైనా కానీ ఏదో ఒకటి పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలే. అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దాచుకుందాం అన్నారు. కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 5 సంవత్సరాలు ఏమి చేయని దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ మనం కూడా పరిశ్రమలు చెప్పుకున్నాం. మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో BHL పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. కానీ పేరుకి చిత్తూరు జిల్లా అయినా మనం వెంకటగిరిలో దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం.
ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు కూడా పేపర్ రూపాయన కూడా మేము ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తీసుకొని డీటెయిల్గా 40 కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టుబడులు వచ్చే కంపెనీలే. ఏమి కంపెనీలు తేలేదన్న వాళ్ళకే ఇది చెప్పపెట్టుగా ఇస్తాము. ఏ కంపెనీ ఎంత పెడుతుంది డీటెయిల్ కూడా ఇస్తున్నాం. మొత్తం మాటలు చెప్పేదే కాదు, మీకు పేపర్ రూపాయలు కూడా ఇస్తున్నాం. నాలుగు స్టేట్లు పోటీ పడుతున్నాయి దానికి, ఆ హెలికాప్టర్ కంపెనీ గురించి. మనకు BHEL సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆయన దాని మీద ప్రయత్నం చేసి, అది కాకుండా IIT, ISRO అందుబాటులో పక్కనే ఉన్నాయి, స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సార్ ఏంటంటే ఇక్కడ ఉండే మన మినిస్టర్తో, ఇప్పుడు మనకు ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి ఆయన ద్వారా నేరుగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి పోయి వినతి పత్రం ఇస్తారు. దానంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతుంది. అది ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. ఆ తర్వాత తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దావోస్కు పోయి వచ్చారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టున్నారు. మనకు కూడా ఈ యువతకి, ఎందుకంటే ఆయన చెప్పిన దానికి బాబా ఇక్కడ ఎమ్మెల్యే గారు కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న గారు యువతకి నేను ఎక్కడ స్ఫూర్తిస్తానని చెప్పిన దానికి గాను ఆయన ఆ ప్రయత్నం మీద ఉన్నాడు. దాదాపు ఇక్కడ కూడా 5,000 నుంచి 10,000 మందికి చిన్న స్థాయి పరిశ్రమలు ఉద్యోగాలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి.